విచారయతి నో పూర్వం కామమోహ మదాన్విత హృదయయుగేపి త్రేతాయాం ద్వాపరే గురునందన. ఈ రకంగా ఏ యుగం కలియుగంలో ఇలా ఉంటుంది అలా అనుకోకలే, సత్యయుగంలో కూడా ఇదే కదా. ఆనాడు కూడా అహంకారం వచ్చినటువంటి వాళ్ళకి ఇలా జితక్రోధులైనటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా సాధువులు కూడా కనుమరుగైపోయి వాళ్ళు కూడా శాంతాన్ని వదిలిపెట్టి వాళ్ళు కూడా కామక్రోధులు వశులైపోయినటువంటి గాథలన్నీ చాలా ఉన్నాయి. కనుక సాధవ విరలాహ లోకే భవంతి గతమత్సరాహ. మాత్సర్యం లేకుండా కామక్రోధాలు లేకుండా ఉండేటువంటి సాధువులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్లే ధన్యులు, వాళ్లే మదము మోహము అలాంటివన్నిటినీ కూడా అదుపులో పెట్టుకుని ఉంటారు. జితేంద్రియులై ఉంటారు, సదాచార సంపన్నులై ఉంటారు. అలాంటి వాళ్ళకి పాపం దగ్గరికి రాకుండా పోతుంది. అంచేత నరనారాయణులు శాంతులు, తాపసులు, మునీశ్వరులు వాళ్ళు ఎందుకు చేశారు? అలాంటి వాళ్ళకి అహంకారం ఏమిటి, కామక్రోధాదులు ఏమిటి అనేది జనమేజయుడు చాలా తీవ్రమైనటువంటి ఉద్వేగంతో ప్రశ్నలన్నీ అడిగారు. వాళ్ళందరూ కూడా ఏషణారహితవు కస్మాత్ చక్రతు ప్రధానం మహత్ ప్రహ్లాదోపి ధర్మాత్మ జ్ఞాత్వా దేవవు సనాతనవు. వాడు అవతల వాడు నేను మంచివాడినేనండి, అవతల వాడు చెడ్డవాడు, వాడు మీదకి వస్తూ ఉంటే నేనేం చేయమంటావు అంటారేమో అంటే, నరనారాయణులు ఎంత పుణ్యాత్ములో ఎదరొచ్చిన ప్రహ్లాదుడు అంతటి పుణ్యాత్ముడే, వాడు ధర్మాత్ముడే. వాడు మాత్రం వీళ్ళతో విరోధం ఎందుకు వచ్చింది? ఇది నాకు ఏతద్ విస్తరతో బ్రహ్మన్ శ్రోతుమిచ్చామి కారణం అని ఈ రకమైనటువంటి కారణాన్ని మాకు చెప్పండి అని జనమేజయ మహారాజా వారు అడిగితే దానికి సమాధానంగా వ్యాసుల వారు చెబుతున్నారు. పరీక్షిత్ మహారాజు గారికి చెప్పినటువంటి కథ అంతా సత్యవతి సుధుడు వ్యాసుడైనటువంటి వాడు చెప్పినటువంటి మాట కది చెప్పి, జనమేజయుడు కూడా ధర్మాత్ముడే, మరి వాడికి మనస్సుకి ఎందుకు ఈ ఉద్వేగం కలిగింది? అందుచేత తస్యైవ ఉద్ధరణార్థాయ చకార సతతం మనః విప్రావమాన పాపేన యమలోకం గతస్య వై. పరీక్షిత్ మహారాజా వారు విప్ర అవమానం చేశారు, దానివల్ల ఆయన నరకానికి పోయాడు, ఆయన సర్పదష్టుడై మరణించాడు. ఈ కథ మనకి తెలుసు వెనకాల. ఆ విప్రశాపం నుంచి వాడికి కలిగినటువంటి దుర్గతిని దూరం చేసుకోవడం కోసం పితృగత్యం నిశమ్యాసౌ నిర్వేదం గతవాన్ నృపః పరీక్షిత మహాభాగ సంతప్త భయ విఫల. అంచేత ఈ కథని వాడికి బాగా చెప్పాలి అనేటువంటి అభిప్రాయంతో వ్యాసుల వారు కూడా సంతోషంగా అంగీకరించారట. అప్పుడు చెప్పిన తర్వాత దానికి కథ ప్రారంభిస్తున్నారు. హిరణ్యకశిపు వృత్తాంతం మీకు విన్నాను కదా. హిరణ్యాక్షుణ్ణి ఆదివరాహమూర్తిగా వరాహావతారంలో స్వామి సంహరించారు. హిరణ్యకశిపుణ్ణి సంహరించుకోవడం కోసం స్వామి నృహరి రూపంలో వచ్చారు. సత్యం విధాతం నిజ భృత్య భాషితం అని భాగవత శ్లోకాలు చాలా అద్భుతమైన శ్లోకం. తన భక్తుడి యొక్క మాట సత్యం చేయడం కోసం ఆ స్వామి సంభే మృగాయాం నా మృగం నా మానుషం, అది ఆ పూర్తిగా సింహము కాదు, పూర్తిగా మనిషి కాదు, అలాంటి అత్యద్భుతమైనటువంటి రూపాన్ని ధరించి సంభంలో నరహరి సాక్షాత్కరించారు అని రాశారు. కారణం ఏమిటి అంటే కేవలం సత్యం విధాతం నిజ భృత్య భాషితం, తన భక్తుడైనటువంటి వాడి మాట సత్యం చేయడం కోసం. ఎవరా భక్తులు అనేది భాగవత ప్రసంగాలు చేస్తే దాని మీద అరగంట సేపు సాగేస్తాం అందరం. భక్తుడు ఎవరు అంటే ప్రహ్లాద కుమారుడు, ఇందు గలడు అందు లేడు సందేహము వలదు అని అన్నాడు కనుక అవి ఇక్కడ చూపిస్తే ఇక్కడే నేను సాక్షాత్కరించాలి, లేకపోతే మా భక్తుడైన ప్రహ్లాదుడి మాట పోతుంది, వాడి మాట పాడైపోతుంది. అంచేది వాడి కోసం స్తంభంలో ఉన్నాడంటే అక్కడ కనపడాలి, కనపడకపోతే ప్రహ్లాదుడి మాట పాడైపోతుంది. అంచేత ప్రహ్లాదుడి యొక్క మాటని సత్యం చేయడం కోసం అని కొంతమంది చెప్పారు. కానీ బ్రహ్మగారు చెప్పారు, ఈ హిరణ్యకశిపుణ్ణి చంపడానికి బ్రహ్మ సృష్టిలో ఉన్న ఏ వస్తువులు పనికిరాదు, పగల పనికిరాదు, రాత్రి పనికిరాదు, కింద పనికిరాదు, లోపల పనికిరాదు, బయట పనికిరాదు, ఆయుధాలు పనికిరావు అన్నారు కనుక అలాంటి విచిత్రమైన రూపంతో మనిషి కాదు, పశువు కాదు, ఆయుధాల కత్తులు కరాలు ఏం కాదు, గోల్డ్ ఇక్కడ కాదు అక్కడ కాదు, స్తంభం మీద గడప మీద కూర్చోబెట్టి, రాత్రి కాదు పగలు కాదు, సంధ్యాకాలంలో కూర్చోబెట్టి ఆ బ్రహ్మగారి మాట ఖాయం చేయడం కోసం కూడా ఈ రకమైన నరహరి అవతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి చంపారు అనే కథను భాగవతంలో చెప్తూ ఉంటాం. దాన్ని అందరినీ ఓ ముక్కతోటి కలిపాడు. సయదా నిహత రౌద్ర హిరణ్యకశిపున్ నృప అభిషిక్తస్తదా రాజ్యే ప్రహ్లాదో నామ తత్సుత. ఆ కథను అంతటినీ ఒక సంగ్రహంగా చెప్పి ఆ హిరణ్యకశిపుడు సంహరింపబడగా ప్రహ్లాద కుమారుణ్ణి రాజ్యమందు పట్టాభిషేకం చేశారట. ఆయన చేస్తున్నాడు, దేవబ్రాహ్మణ పూజకుడు ప్రహ్లాద కుమారుడు రాజ్యం చేస్తున్నాడు. ఎన్నో యజ్ఞాలు చేశారు, ఎంతో మంది దేవతలకి బ్రాహ్మణులకి అందరికీ కూడా చాలా సేవలు చేసుకున్నాడు. వాళ్ళందరూ కూడా స్వస్వవృత్తితో అందరూ అభిప్రాయం చేస్తూ ఉన్నప్పుడు నృసింహేన పాతాళే స్థాపిత సోత దైత్యరాట్ రాజ్యం చకార తత్రైవ ప్రజాపాలన తత్పర. ఈ రకంగానే ఇవాళ దైత్యేంద్రుడు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ప్రహ్లాదో నామ తత్సుత
తస్మిన్ శాసతి దైత్యేంద్రే అనే ఆయన ప్రహ్లాద కుమారుడు రాజ్యం చేస్తున్న కాలంలో వీళ్ళు నృసింహుడు పాతాళ లోకంలో ఈయన్ని స్థాపింపజేశాడు. రాజ్యం చకార తత్ర ఇవ ప్రజాపాలన తత్పర. అక్కడ పాతాళ లోకంలోనే ప్రహ్లాద కుమారుడు రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి ఒక మహా తపస్యాలి అయినటువంటి ఒక వ్యక్తి వచ్చారట. ఆయన పేరు చెబుతున్నారు, కదాచిత్ భృగుపుత్ర అత చ్యవనాఖ్యో మహాతపాహ. భృగు మహర్షి కొడుకు చ్యవనుడు అనేటువంటి వారు ఆ పాతాళ లోకంలోకి వచ్చాడు. ఎందుకంటే ఈయన ఇక్కడ కూడా పడ్డాడేంటి అని చాలా ఆశ్చర్యపోయింది వీడికి. జగామ నర్మదాం స్నాతం తీర్థం వై వ్యాహృతీశ్వరం. ఆయన ఇక్కడెక్కడ వచ్చాడు అంటే చ్యవన మహర్షి నర్మదా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. ఆ రేవా నదిలో స్నానం చేసుకుంటూ ఉంటే దానిలో పాము పట్టుకుంది. తత్ర ఉత్తరంతం ప్రజగ్రాహ నాగీ విషభయంకర. ఆ పట్టుకుంటే ఆ పాము మింగేసింది వీడిని. అది పట్టుకుని అది పాతాళ లోకంలోకి తీసుకొచ్చేసి గృహీతో భయభీతస్తు పాతాళే మునిసత్తమ సస్మార మనసా విష్ణుం దేవదేవన్ జనార్దనం. వాడు వచ్చేసరికి దేవదేవుడైన జనార్దనుని శ్రీహరిని ధ్యానం చేసుకున్నాడు. ఆయన ఈ పాము నోట్లో పడ్డాం, మనకి అసలు ఇది పాతాళంలోకి తీసుకెళ్తోంది, మన పని వాళ్ళతో ఆఖరి కనుక అంతకాలే హరింధ్యాత్వా అని శ్రీహరిని ధ్యానం చేస్తే ఉత్తమ గతులు వస్తాయి అనే ఉద్దేశంతో ఆ చవనుడు మహావిష్ణు ధ్యానం చేశాడు. ఎప్పుడైతే పుండరీకాక్షుడు స్మరణం చేశారో ఈ విషం కాస్త పోయింది, నిర్విషంగా మారిపోయింది. పాము కాస్త విషం పోయింది. శ్రీహరి ఎందుకంటే పాతాళంలో రాజ్యం ఎవరు చేస్తున్నారు? ప్రహ్లాద కుమారుడు చేస్తున్నారు. ఆయన మహావిష్ణు భక్తుడు. అయితే ఆయన రాజ్యంలో ఉండేటువంటి నాగులు అందరూ కూడా విష్ణు స్మరణం చేసే వాళ్ళకి ఎటువంటి అపకారం చేయకూడదు అనేది వాళ్ళ ఆజ్ఞ. లేకపోతే రాజుగారి కోపం వస్తుంది. అంచేత సంస్కృతే పుండరీకాక్షే నిర్విశోభూన్ మహోరగ నా ప్రాప చవన దుఃఖం నీయమాన రసాతలం. ఆ చవనుండి ఆ పాము ఏమో పాతాళంలో తీసుకుపోయింది. అయినా చవన మహర్షికి ఎటువంటి ఇబ్బంది బాధ ఏమీ కలగలేదు అని ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత వదిలేశాడు. ఇప్పుడు ఎందుకు వదిలేశాడు అంటే మాం శపేత ముని క్రుద్ధ తాపసోయం మహానిధి. ఆయన ఏదైనా కాటు వేస్తే వీడు మహానుభావుడు తపస్యాలి, వీడు నాకేదో శాపం ఇస్తాడేమో, మా రాజుగారికి కోపం వస్తుందేమో అనేటువంటి భయంతో ఆ పాము కాస్త వీడిని వదిలేసిందారు. అక్కడ తిరుగుతున్నాడు. చచార నాగకన్యాభి పూజతో మునిసత్తమ. ఆ పాతాళ లోకంలో సంచరిస్తూ ఉండేటువంటి శవనుణ్ణి అక్కడుంటే నాగకన్యకులందరూ ఎంతో భక్తితోటి పూజించారు. చూసిన తర్వాత ఆ భృగుపుత్రుడిని చూసిన తర్వాత దైత్యరాజుడైన ప్రహ్లాదుడు వీడిని చూశాడు. ఏమయ్యా మునికుమారా, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అని ఆయన పూజ చేసి షోడశోపచారాలతోటి అర్ఘ్యపాద్యాలతోటి అంతా పూజ చేసిన తర్వాత శవనుణ్ణి అడిగట్ట ప్రహ్లాదుడు. పప్రచ్చ కారణం కింతే పాతాళాగమనే వదా. ఇంద్రుడు పంపించాడా నిన్ను ఇక్కడికి? నన్ను ఏదైనా మెస్పరైజ్ చేసి నన్ను మోసగించి మళ్ళీ ఇంద్రుడికి నా మీద భయం ఉంటే నన్ను ఏదైనా ప్రేషితోషికి ఇంద్రేణ సత్యం బ్రూహి ద్విజోత్తమ దైత్య విద్వేషయుక్తేన మమ రాజ్య దిదృక్షయ. నా రాజ్యం ఎలా సాగుతోంది, దీనిలో లోటుపాట్లు ఏమిటి, ఇవన్నీ చూసి రమ్మని దేవేంద్రుడు నిన్ను పంపించాడా నా మీద ఉండే క్రోధంతో అని అడిగట్టు బాబు ప్రహ్లాదుడు. అనేసరికి చవన మహర్షి చెప్పాడు, అదేంటి రాజా, కాదు బాబు, నాకు ఇంద్రుడికి సంబంధం ఏముంది, నేనేదో తపస్సు చేసుకుంటున్నాను, నేను ఇక్కడికి రావాల్సిన పనే లేదు. కానీ విద్ధి మాం భృగుపుత్రం తం స్వనేత్రం ధర్మతత్పరం. నేను ధర్మాత్ముణ్ణి, తపస్యాలని, భృగు మహర్షి కుమారుణ్ణి. నేను చేత దేవేంద్రుడు పంపించాడేమో, ఇదేదో రాచకార్యం, శత్రు భావనతో వచ్చాను, ఇలాంటి మాట ఏమీ కాదు. వాస్తవ స్థితి చెప్తున్నాను స్వామి, నేను ఇక్కడికి రావాలనుకోలేదు. అసలు నర్మదా నదిలో స్నానం చేయడానికి వెళ్ళా, అక్కడ పాము నన్ను మింగింది, ఆ మింగి ఇక్కడ పడేసింది. అంతకు తర్వాత నాకేం తెలియదు. స్నానార్థం నర్మదాం ప్రాప్త పుణ్యతీర్థే నృపోత్తమ నద్యామేవ అవతీర్ణోహం గృహీతశ్చ మహాహిన. అక్కడికి నదిలో మునిగితే ఓ పాము పట్టుకుంది. జాతోసౌ నిర్విష సర్ప విష్ణు సంస్మరణాదివ. మహావిష్ణువుని స్మరించాను, ఆ పాము నన్ను వదిలేసింది, నేను ఇక్కడ వచ్చాను. ఇప్పుడు అత్ర ఆగతే రాజేంద్ర మయా ఆప్తం తవ దర్శనం. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ దర్శనం అయింది. నువ్వు విష్ణు భక్తుడివి, కాబట్టి నేను విష్ణు భక్తుడిని, కాబట్టి నన్ను సరి అయిన భావంతో, సాత్విక భావంతో, స్నేహ భావంతో నన్ను ఆలోచించు అని అడిగారు. తన్నిశమ్య వజస్లక్షణం హిరణ్యకశిపో సుతః స్వప్రత్య పరయా ప్రీత్యా తీర్థాన్ని వివిధానిత్య. మధ్యలో నువ్వు చాలా దూరం తిరిగానన్నావు, ఎన్నో రకాలైనటువంటి దేత్యాటనం చేస్తూ చేస్తూ నర్మదా నదీ తీరం దగ్గరకు వచ్చావు కదా, నువ్వు ఎన్ని తీర్థాలు తిరిగావు, అక్కడ ఏమేమి నగరాలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ గురించి నాకు వివరాలు చెప్పు అన్న ప్రహ్లాదు. అంటే నీ తీర్థాటన విశేషాలు, ఎక్కడో తిరిగి తిరిగి వచ్చానండి అంటే ఏ ఏ ఊళ్ళు తిరిగావు, ఎక్కడ ఏ ఏ విశేషాలు ఉన్నాయి, ఆ వాటి విషయాలన్నీ నాకు చెప్పు అనేటువంటిది ఒక సహజంగా వచ్చేటువంటి ప్రశ్న.
అలాగే ఇక్కడ కూడా పృథివ్యాం కాని తీర్థాని పుణ్యాని మునిసత్తమ పాతాళేచ తథా ఆకాశే దాని నో వద విస్తరా. పాతాళంలోను, ఆకాశంలోను, పృథివిలోను, ముల్లోకాల్లోనూ ఉండేటువంటి పుణ్యతీర్థాలు నువ్వు చూసినవి, నువ్వు విన్నవి, వాటి చరిత్ర అంతా నాకు చెప్పు అని అంటే ఈయనన్నాడు, చాలా గొప్ప మాట చెప్పాడు శవనుడు. ఆ తీర్థాలన్నీ చెప్పడానికి టైం లేదండి, ఒక్క మాట చెప్తాను వినండి అన్నాడు. మనోవాక్కాయ శుద్ధానాం రాజన్ తీర్థం పదే పదే తథా మలిన చిత్తానాం గంగా అపి కేకటాధికార్. మనస్సు, వాక్కు, శరీరము మూడు పరిశుద్ధంగా ఉంటే ప్రతి అడుగు నేల కూడా తీర్థమే. ముల్లోకాల్లోనూ అది తీర్థం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లా, పదే పదే రాజం తీర్థం అని ప్రతి చోటు తీర్థంగానే కనిపిస్తుంది. ఆ మనస్సు కనుక మలినమైపోతే సాక్షాత్తు గంగా నదిలోకి వెళ్ళినా అది కుళ్ళు కాలవ అనే అనిపిస్తుంది తప్ప అది తీర్థంగా అనిపించదు. అంచేత ప్రధానంగా చెప్పుకోవాలి, ప్రథమం చేన్ మనఃశుద్ధం జాతం పాప వివర్జితం తదా తీర్థాన్ని సర్వాణి భావనాన్ని భవంతి వై. మనస్సు పరిశుద్ధమైతే తీర్థాలన్నీ పవిత్రంగా అవుతాయి. మనస్సు పరిశుద్ధం కాకుండా మలినమైపోతే ఎంత గొప్ప తీర్థంలోకి వెళ్ళినా ఆ తీర్థం తీర్థంగా అనిపించదు, దానివల్ల మనకి పుణ్యము రాదు. నిత్యం ప్రయాగవాసి కూపస్నానం సమాచరేత ఉంది. ప్రయాగలోనే నిత్యం ఉండేటువంటి వాడు ఇంట్లో స్నానం చేస్తాడు కానీ ప్రయాగంలో స్నానం చేయడు. మనం త్రివేణి సమ్మేళనం అని అక్కడికి వెళ్తాం. మనందరికీ అనుభవం, గోదావరి పక్కనే ఉన్నాం, మనం ఎన్నిసార్లు గోదావరి స్నానం చేసామని తెలుసు మనందరికీ. అంచేత మనస్సు పరిశుద్ధం కావాలి తప్ప తీర్థాల గురించి ప్రశ్నించకండి. రకరకాలుగా ఉన్నాయి తీర్థాలు. గంగా తీరేహి సర్వత్ర వసంతి నగరానిచ. గంగా తీరంలో బోల్డెన్ నగరాలు ఉన్నాయి, కొన్ని పల్లెలు ఉన్నాయి, కొన్ని రకాలైన గ్రామాలు ఉన్నాయి, కొన్ని గుడిసెలు ఉన్నాయి, నిషాదుల యొక్క నివాసాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి మ్లేచ్చుల యొక్క నివాస భూములు ఉన్నాయి. వాళ్ళందరూ గంగా జలాన్ని తాగుతారు. కానీ వాళ్ళందరికీ పవిత్రత వచ్చిందా, వాళ్ళందరూ బాగుపడ్డారా అంటే గంగా జలం తాగినంత మాత్రాన పవిత్రత కాదు. వాళ్ళ మనస్సులో గంగ మీద గౌరవము లేదు, గంగ పవిత్రము అనే భావన లేదు. అలాంటప్పుడు గంగా నది తాగినా, గంగా జలం తాగినా వాళ్ళకి ఏమీ లేదు. పిబంతి సర్వదా గాంగం జలం బ్రహ్మోపమం సదా స్నానం కుర్వంతి దైత్యేంద్ర త్రికాలం స్వేచ్ఛయా జనా తత్ర ఏకోపి విశుద్ధాత్మ నభవత్యేవ మారిషాన్. ఈ వీడి జనంలో గంగ నది ఒడ్డులో ఉండేటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అక్కడ రకరకాలైనటువంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు, వాళ్ళు గంగలోనే పెరుగుతారు, గంగా నది జలమే తాగుతారు. వాళ్ళ ఎవరికి కూడా మనశుద్ధి లేదు, వాడి పుణ్యాత్ముడు కాటలేదు. కారణం ఏమిటి అని అంటే కారణం మన ఏవాత్ర నాణ్యద్ రాజన్ విచందయ. ఓ రాజా, ప్రధానమైనటువంటి కారణం మనస్సు కనుక మనశుద్ధి ప్రకర్తవ్య సతతం శుద్ధి విచ్చత. మనస్సు శుద్ధి పొందాలి అనుకుంటే మనస్సును శుద్ధి చేసుకోవాలి తప్ప ఆ ఊళ్ళో ఏముంది, ఈ ఊళ్ళో ఏముంది, ఆ దేవాలయం తిరిగితే బాగుంటుందా, అవన్నీ ఎందుకయ్యా? ఎక్కడుంటే మనస్సు ఇక్కడుంటే ఇక్కడే తీర్థం, ఇదే తీర్థం. ఎవరి మనస్సు పరిశుద్ధం అవుతుందో వాడు ఎక్కడుంటే అదే తీర్థాలన్నీ అవుతాయి. తీర్థవాసి మహాపాప భవే తత్ర ఆత్మవంచన తత్రైవ ఆచరితం పాపం ఆనంత్యాయ ప్రకల్పతే. పైగా తీర్థాల దగ్గర చోటుకి వెళితే వచ్చే ప్రమాదం ఏమిటి అంటే తీర్థంలో మనం చేసిన ప్రతి పని కూడా కోటిగుణితంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఓ మంచి పని చేస్తే ఎంత గొప్ప ఫలం వస్తుందో అక్కడ తప్పుడు పని చేస్తే అన్ని రెట్లు మహాపాపాన్ని ఇస్తుంది. ఇంకా తీర్థవాసి అయిన వాడు మహాపాపాలకి గురవుతాడు. అక్కడ చేసిన పాపం అనంతమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేటప్పుడు భావదుష్టుడై తీర్థస్నానం చేయకూడదు. తీర్థంలో కోటి స్నానాలు చేసిన భావం పరిశుద్ధంగా లేకపోతే అక్కడ దాని వల్ల ప్రయోజనం లేదు. కనుక ఉపదేశం ఏమిటి అంటే ప్రథమం మనసశుద్ధి కర్తవ్య. శుద్ధి మనసి ద్రవ్యస్య శుద్ధిర్భవతి తథైవ ఆచార శుద్ధి స్యాత్ తతస్తీర్థం ప్రసిద్ధ్యతి. అంటే ముందు మనస్సును శుద్ధి చేసుకోవాలి, తర్వాత ద్రవ్యాలు శుద్ధి అవుతాయి, తర్వాత ఆచారం శుద్ధంగా ఉండాలి, ఆ తర్వాత తీర్థాలన్నీ శుద్ధంగా ఉంటాయి. ఇలాగా దీనికోసం భూతానుకంపనం చేయవ కర్తవ్యం కర్మణా ధియా. భూత దయ చాలా ముఖ్యమైన విషయం. ఎవరినీ కూడా క్రోధంతో కోపంతో చూడకూడదు. సర్వత్ర భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అని భగవత్పాదుల వారు షట్పది స్తోత్రంలోను వాటిలోనూ చెబుతారు. అవినయం అపనయ విష్ణు దమయ మనః శమయ విషయమునకు తృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత. అలాగే భూతానుకంపనం తప్పనిసరిగా చెయ్యాలి. కానీ నువ్వు ఏదైనా తీర్థాలు అన్నావు కనుక నువ్వు అడిగావు కాబట్టి ఏవో 2-3 తీర్థాల గురించి చెప్తానులే అని ప్రథమం నైమిషం పుణ్యం చక్రతీర్థంతో పుష్కరం అన్యేషాం చైవ తీర్థానాం సంఖ్యా నాస్తి మహీతలే. అన్ని తీర్థాలకు చెప్పడానికి టైము లేదు, చేతకాదు కూడా. అన్ని కోట్ల తీర్థాలు ఉన్నాయి. దానిలో లెక్క పెట్టి చెప్పదలిచిన 2-3 క్షేత్రాలు అంటే మొట్టమొదటిది నైమిషారణ్య క్షేత్రం,
తర్వాత చక్రతీర్థం, పుష్కర క్షేత్రం, ప్రభాసం, ఇవన్నీ మనం అంటూ ఉంటాం కదా. ప్రభాసం, పుష్కరాన్ని చాలు, ఇలాగా అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, హ్యవంతిక, ఇవన్నీ మోక్షపురులు అని చెప్పినట్టుగా ప్రథమత అన్నిటికంటే గొప్పగా చెప్పుకోదగింది ఏమిటి అంటే నైమిషారణ్యం, పవన స్థానం అది. అలాంటి అప్పుడు చెప్పినప్పుడు వ్యాసుల వారు అన్నట్టు, అయితే నేను రాజా, నేను నైమిషారణ్యం దగ్గరికి వెళ్ళిపోతాను అన్నట్లు. అది నోదయామాస దైత్యాన్వై హర్ష నిర్భరమానసాహ ఉత్తిష్టంతు మహాభాగా, వాడు అన్న తర్వాత నైమిషారణ్యం అన్ని తీర్థాల్లోకి అంత గొప్పదన్నావు కదా, అయితే నేను నైమిషారణ్యం దగ్గరికి వెళ్తాను అన్నాడు. అంటే ప్రహ్లాదుడు అన్నాడు, మనందరం ఇవాళ నైమిషారణ్యం దగ్గరికి వెళ్ళిపోదాం, ఆ క్షేత్రం అంత గొప్పది అని చెబుతున్నారు మహర్షి, చవనుడు వచ్చారు, అంత గొప్పది అన్నప్పుడు మనందరం అక్కడికే పోదాం, అక్కడ పుండరీకాక్షుడైన శ్రీహరి ఉంటారు, వారిని దర్శనం చేస్తాం, చాలా మనకందరికీ క్షేమం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆ ప్రహ్లాదుడు కూడా దాన్ని అనుమతించారు. ఆ నాగలోకవాసులైనటువంటి వాళ్ళందరూ పాతాళంలోంచి బయలుదేరి వాళ్ళందరూ కలిసి ప్రహ్లాదుడి నాయకత్వంలో నైమిషారణ్యానికి వచ్చారు. నైమిషారణ్యం స్నానం చేస్తున్న సందర్భంలో సరస్వతీం మహాపుణ్యాం దదర్శ విబలోదకాం తీర్థే తత్ర నృపశ్రేష్ఠ ప్రహ్లాదస్య మహాత్మనః మనః ప్రసన్నం సంజాతం స్నాత్వా సారస్వతి జలే. అంతర్వాహిని అయిన సరస్వతి నదిని చూశారు, అక్కడ స్నానం చేశారు, చాలా ప్రసన్నుడుగా ఉన్నాడు. ఆ సమయంలో తీర్థవిధి చేసుకుంటున్నాడు హిరణ్యకశిపుడు యొక్క కుమారుడు. ఆ చూసిన తర్వాత అక్కడ ఈయన హిరణ్యకశిపుడికి ఏదో ఉత్తర క్రియలు చేద్దామని తర్పణాలు ఇవ్వడమో, ఏదో శ్రాద్ధం చేయడమో, ఏదో ఈ రకమైనటువంటి కార్యక్రమంలో ప్రహ్లాదుడు ఉన్నాడు. అక్కడికి ఓ చెట్టు చాటులోంచి చూస్తున్నట్టు ఎవడో దదర్శ బాణాన్ అపరాన్ నానా జాతీయకాం సదా గృధ్రపక్ష యుతాం తీవ్రాన్ శిలాఘౌతాన్ మహోజ్వలాన్. ఇక్కడ ఓ చెట్టు నుంచి వరుసగా కొన్ని వందల బాణాలు వరుసగా వస్తున్నాయి, ఆ బాణాలు వేస్తున్నట్టు ఎవడో. ఇదేంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఋష్యాశ్రమం, ఇది నైమిషారణ్యం, మహాపుణ్య ప్రదేశం అన్నారు, ఇలాంటి చోట్ల అందరూ సఖంగా తపస్సు చేసుకుంటారనే ఉద్దేశంతో చూస్తే వీళ్ళందరి దగ్గరకు వచ్చేసరికి ఇంత ఈ బాణాలు ఏమిటి, గొడవంతా ఏమిటి, ఎవరు వేస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. చూస్తే ఋషీనాం ఆశ్రమే పుణ్యే తీర్థే పరమపావనే యస్య ఇమే విశిఖా స్పృహ, ఎవరు బాణాలు వేస్తున్నారు, వీడికి ఏమిటి తెలుసుకుందామని కోరిక పుట్టిందిట ప్రహ్లాదుడి. ఏవం చింతయత అనేన కృష్ణాజినధరవు ముని సమున్నత జటాభారవు దృష్టవు ధర్మసుతవు దదా. అక్కడ ఎదరకుండా చీరాజిరాలు కట్టుకుని, నారచీరలు కట్టుకుని జటాభారాలతో ఉన్నటువంటి వాళ్ళు మునివేషంలో ఉన్న ఋషిపుత్రులైన నరనారాయణులు ఇద్దరు ఈ బాణాలు వేస్తూ కనిపించారు. ప్రహ్లాదుడికి వీళ్ళకి సమావేశం ఎక్కడ, నైమిషారణ్యంలో. వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఏమో చదవని చెప్తాడు. తయోర్ అగ్రే ధృతే శుభ్రే ధనుషి లక్షణాన్విదే, వాళ్ళు మంచి ధనుర్బాణాలు పట్టుకుని ఉన్నారు, క్రోధంతో కోపంతో ఊగిపోతున్నారు. వాడు అది చూసిన తర్వాత కిం భవద్భ్యాం సమారబ్ధ దంభో ధర్మ వినాశన అని అడిగట్టు ప్రహ్లాదు. ఎందుకయ్యా మీరందరూ ఋషుల్లో ఉన్నారు, తపస్సు వేషంలో ఉన్నారు, తపస్సు చేసుకోక ఈ కోపం ఎందుకు, ఎవరి మీద బాణాలు వేస్తారు, దీనంతా మీరు ధ్యానం చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నప్పుడు ఇదంతా చాలా అన్యాయం కదా. తపస్సరణం తీవ్రం తథా చాపస్య ధారణం. ఓ పక్కన తపస్యాలు అంటున్నారు, ఓ పక్కన ధనుర్బాణాలు పట్టుకున్నారు. ఈ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కానీ విరోధోయం యుగేచార్య కథం యుక్తం కలిప్రియం. కొన్ని ఏదైనా కలియుగంలో ఇలాంటి తమాషాలు ఉన్నాయంటే అది వేరు. కానీ ఈ యుగంలో మీరు చక్కగా తపస్యాలుడిగా ఉండి నైమిషారణ్యం లాంటి మహాపవిత్రమైన క్షేత్రంలో మీరు ఈ బాణాలు ధనుసు ధర్మాచరణం చేయాలి, కానీ ఇదంతా ఎందుకు అని అడిగారు. అంటే అప్పుడు నరుడు చెబుతున్నాడు సమాధానం, అది కాదయ్యా, కాతే చింతాత్ర దైత్యేంద్ర వృథా తపసి చావయో. మా తపస్సు గురించి నీకెందుకయ్యా, సామర్థ్యం ఉంటే ఎవడు ఏదైనా చెయ్యొచ్చు. మేమిద్దరం, మా నరనారాయణులు ఇద్దరం ఆవాం కార్యద్వయే మన సమర్థవు లోక విశ్వతవు. మేము రెండు పనుల్లోనూ సమర్థులం. తపస్సు చేసినా మా అంతటి వాళ్ళు లేరు, యుద్ధం చేయాలన్నా మా అంతటి వాళ్ళు లేరు. రెండు వైపులా కూడా మాకు పదునుగా ఉంది కనుక రెండు రకాల సామర్థ్యాలు మాకున్నాయి కనుక మేము అన్నీ చేస్తాం. యుద్ధే తపసి సామర్థ్యం త్వం పునఃకింకరిష్యం. నువ్వేం చేయగలవు, మాతో యుద్ధం చేస్తావా, లేదా మా అంత తపస్సు చేయగలవా? నీకు ఏదైనా ఏ జాతర అయితే అది చెయ్యి, నీకు ఏదో ఒకటి జాతర అయితే దానిలో ఉండు. మాకు రెండు జాతర ఉంది కనుక రెండు పనులు చేస్తున్నాం అని అష్టవాడు. నరనారాయణులు ఇద్దరు అంత అహంకారంతో. బ్రహ్మతేజ దురారాధ్యం నత్వం వేద విమోహిత విప్రచర్చ నకర్తవ్య ప్రాణిభి సుఖమీప్సిభి. బ్రాహ్మణులను అవమానం చేయడం పనికిరాదు, బ్రాహ్మణుల యొక్క తపశ్శక్తి చాలా గొప్పది. మేము బలంతో చూపించాలి అంటే మా బలానికి మీరు సరిపోదు, మా తపశ్చర్యకి మీరు సరిపోదు అని ప్రహ్లాదుడిని వాళ్ళు దబాయించేశారు. చెప్తే ప్రహ్లాదుడు అన్నట్ట,
తాపసౌ మందబుద్ధిస్తోహ మృషావాన్ గర్వమోహితౌ మయి తిష్టతి దైత్యేంద్రే ధర్మసేతు ప్రవర్తకే న యుక్తమేత తీర్థేస్మిన్న ధర్మాచరణం పునః కా శక్తిస్తవ యుద్ధే అస్య దర్శయాత్య తపోధన. అంత గొప్ప వాళ్ళ మీరు యుద్ధంలో సాటి లేని వీరులా, లేక తపస్సులో అంత గొప్ప వాళ్ళ? నేను ధర్మ ప్రవర్తకుడైన రాజుగా నేను ఉన్నప్పుడు, నేను ఇక్కడ ఉండగా ఇలాంటి అన్యాయాన్ని నేను సహించను. మీ తపశ్శక్తి ఎంతో, మీ యుద్ధం ఎంతో, బలం ఎంతో నా దగ్గర చూపించండి, నేను యుద్ధానికి సిద్ధమే అన్నట్టు. అది ఆకరణ్య వచస్తస్య నరస్తం ప్రత్యువాచ యుద్ధస్వ అద్య మయాసార్థం ఎదితే మతిరీదసి అని ఆయన యుద్ధానికి కవ్వించాడు. ప్రహ్లాదుడు సిద్ధపడ్డాడు. అది నరనారాయణులతో ప్రహ్లాదుడికి యుద్ధం జరగడానికి తగిన వాతావరణం. ప్రహ్లాదో బలవానత్ర ప్రతిజ్ఞామారురోహస ఏనకేనాప్యుపాయేన దేశ్యామి తా ఉభావపి. వాళ్ళు తపస్యాలు, వాళ్ళ మీద బాణాలు వేసి వాళ్ళని లొంగ తీసుకుని చేయించడం ఒక పక్షం, లేదా సామధానతండోపాయాలతో ఏదైనా రకమైనటువంటి ఉపాయాంతరంతో వాడిని లొంగ తీసుకున్నా అది మంచిదే అనే ఉద్దేశంతో ఏదైనా ఏ పరిస్థితుల్లోనైనా ఏనకేనాప్యుపాయేనా ఏదో ఒక మార్గంతో ఆ ఋషులిద్దరిని నేను జయిస్తాను అనేటువంటి నిర్ణయం తీసుకుని ధనుర్బాణాలు గ్రహించారు వీళ్ళు కూడా. అటు నరనారాయణుల తరఫున నరుడు యుద్ధానికి వచ్చాడు. నారాయణుడు పక్కన ఉన్నాడు. నరోపి ధనురాదాయ శరాంస్ తీవ్రాన్ శిలాతలాన్ అనే శిలాశితములైనటువంటి తీవ్రమైన బాణాలని వాళ్ళు కూడా వేస్తున్నారు. ఆ రకంగా యుద్ధం అంతా చాలా గొప్పగా వర్ణించారు. అదంతా నేను ఇప్పుడేం చెప్పను కానీ ఆ వాళ్ళ యుద్ధం చాలా అద్భుతమైనటువంటి యుద్ధం జరిగింది అని. దివ్యం వర్ష సహస్రంతు తద్యుద్ధం పరమంతయో. దేవతామానంలో 1000 సంవత్సరాల పాటు ప్రహ్లాద కుమారుడికి నరనారాయణులకి యుద్ధం జరిగింది. ఈ యుద్ధాల్లో చాలా విస్మయమైనటువంటి ప్రేక్షక పాత్ర వహించి జనముల గగనాల్లో అందరూ కూడా చూస్తూ కూర్చున్నారు. వాడు గద వేశాడు, వీడు శక్తితో ప్రయోగించాడు, ఇలాగ బాణాలు ఆయుధాలు వాటిలన్నింటినీ వర్ణించారు. అదంతా యాతం విస్మయం రాజన్ సర్వేషాం తత్వజాశ్రమే తదా ఆచగామ తరసా పీతవాసా చతుర్భుజ. అప్పుడు ఇంక మనం అలాగే చేసుకుంటే గానీ లాభం లేదు అనుకున్నారట. శంఖచక్ర గదా పద్మ వరమాల విభూషితుడు చతుర్బాహు సమన్వితుడు శ్రీహరి సాక్షాత్కరించారట. అక్కడికి ఇద్దరు నా వాళ్లే, నా వంశంలో పుట్టిన వాడు ఒకడు, నా భక్తుడు ఒకడు, వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తూ ఉంటే నేను కలగ చేసుకోకపోతే బాగుండదు అనుకుని ఆయన తదా ఆజగామ తరస పీతవాసాహ చతుర్భుజ ప్రహ్లాదస్య ఆశ్రమ తత్ర జగాదజ గదాధర. అక్కడికి వచ్చి ప్రహ్లాదుడి ఆశ్రమం దగ్గరకు వచ్చాను. వచ్చి గదాధరుడు అంటున్నారు, చతుర్భుజుడై రమాపతి అయినటువంటి ఆయన చెప్పి హిరణ్యకశిప కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు నమస్కరించినప్పుడు వాటిని ఆశీర్వదించే కుమార. ప్రహ్లాదుడు అన్నాడు, దేవదేవ జగన్నాథ భక్తవత్సల మాధవ అని సంబోధన చేసి, నేను కథన్న జితవానాజవు అహమేతవు తపస్వినవు. వాడి బాధది. నేను నీ భక్తుడిని, ఇంత సేవ చేశాను, ఇన్ని రకాల వరాలు ఇచ్చావు, నీ అనుగ్రహం నాకున్నా నేను ఇద్దరు శత్రువుల్ని ఎందుకు నేను జయించలేకపోయానంటావు? నాకు ఆ శక్తి ఎందుకు లేదు? వీళ్ళిద్దరినీ నేను యుద్ధంలో ఎందుకు జయించలేకపోయావు? సంగ్రామస్తమయా దేవ కృత పూర్ణం శతం సమాహ. ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేశాను, నాకు ఎందుకు జయం ఇవ్వలేదు నువ్వు? నేను నా శక్తి లోపం చేయకుండా ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు నేను జయించలేకపోయిన కారణం ఏమిటి అని అడిగట విష్ణుమూర్తిని. అప్పుడు విష్ణుడు వాచ సిద్ధౌయమ మదంశౌచ విస్మయ కోత్ర మారిట. నా అంశంతో పుట్టిన వాళ్ళు రా వాళ్ళు, వాళ్ళని నువ్వేనా జయించేస్తావు అంటే నువ్వేం భయపడకు. ఇతరుల్ని జయించలేకపోతే నువ్వు అసమర్థునివి అని బాధపడాలి తప్ప, నా అంశతో పుట్టిన నరనారాయణుల్ని, తాపసులు జితాత్ములు అయినటువంటి వాళ్ళని నువ్వు జయించలేదు అంటే నీకు పెద్ద విశేషం కాదు. కాబట్టి వాళ్ళతో నీకు విరోధం పనికిరాదు నాయన. నా ఆభ్యాం కురు విరోధం త్వం తాపసాభ్యాం మహామతే. తపస్యాలులైన నరనారాయణులతో నీకు యుద్ధము విరోధము పనికిరాదు. అంచేత వాళ్ళు పూర్తిగా నువ్వు వాళ్ళతో మైత్రితో ఉండు అన్నారు. అని ఈ త్యాజ్ఞప్త దైత్యరాజ నిర్యయౌ అసురై సహ. అప్పుడు రాక్షసులందరినీ కలిసి పెట్టుకుని ఆ నైమచారణ్యం వదిలిపెట్టి మళ్ళీ పాతాళ లోకంలోకి ప్రహ్లాద కుమారుడు రాక్షసులందరినీ తీసుకుపోయారు. నరనారాయణులు ఇద్దరు మళ్ళీ తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు. ఇది పరిస్థితి. దీనిలో మనకు లోగడ వేసిన ప్రశ్నలకి రెండింటికి సమాధానాలు. వాళ్ళు 16,500 మంది వివాహం భార్యలు ఎలా వచ్చారు అనే దానికి అప్సర స్త్రీలు పరమాత్మని కోరితే వాళ్ళకి ఇచ్చిన వరప్రధాన సామర్థ్యం. నరనారాయణులు ప్రహ్లాదులతో యుద్ధం ఎందుకు వచ్చారు అంటే, తీర్థవాసం చేస్తూ ఉన్న ఆ బాణాలు చూసి పవిత్రమైన క్షేత్రంలో తపస్సుకు యోగ్యమైన భూమిలో ఈ బాణాలు వేయడం ఏమిటి అని రాజు ధర్మ పరిపాలన చేయాల్సిన బాధ్యత ఉంది కనుక తన బాధ్యత కోసం అడిగాడు. అడిగితే వీళ్ళు అహంకారంతో మాతోటి యుద్ధంలో కానీ తపస్సులో కానీ నువ్వు నిలబడలేవు అనే అహంకారంతో వీళ్ళు కొంచెం సమాధానం పెడుసుగా చెబితే దానికి 1000 సంవత్సరాల యుద్ధం పరిష్కారం.
అప్పుడు శ్రీహరి కలగ చేసుకుని దాన్ని వదిలిచారు. అంచేత ప్రహ్లాదేన సమం పూర్ణం దివ్య పరసత్వం కిల హిత్వా శాంతి సుఖం యుక్తం కృతవంతవు కథం ముని అనేసరికి జనమేజయుడు మళ్ళీ అడిగాడు. ప్రహ్లాదుడు అన్నారు, బాగానే ఉంది, ప్రహ్లాదుడు మహాభక్తుడు అనే విషయం ఆయన వినలేదా? వాళ్ళు నరనారాయణులకి తెలియదా? లేదా వాళ్ళు శాంతులైతే వాళ్ళతో ఇంత యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది? కామిని కనకం కార్యం కారణం విగ్రహస్య వై యుద్ధ బుద్ధి కథం జాత తయోశ్చ తద్విరక్తయో. వైరాగ్య సంపన్నులైన వాళ్ళకి యుద్ధానికి కారణమైన ఏమీ లేవు అక్కడ. ఏమిటి యుద్ధానికి కారణాలు? కనకం ఒకటి, ఇవి రెండు కార్యము కారణము. అవే యుద్ధానికి కారణములు అవుతాయి, అవే యుద్ధానికి కార్యములు అవుతాయి. యుద్ధం ఎందుకు చేస్తారు? డబ్బుల కోసం చేస్తారు, లేదా స్త్రీ కోసం యుద్ధం చేస్తారు. అవి రెండు వీళ్ళకి అవసరం లేదు. విరక్తులైన మహాపురుషులు వీళ్ళకి కామినీ కాంతలు యొక్క అపేక్ష ఏం లేదు, కాంతాకరకాల మీద మోహం లేదు. మునిభ్యాం శాంత చిత్తాభ్యాం ప్రాప్తం కిం ఫలం అద్భుతం అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పి, నిరీహ పురుష కస్మాత్ ప్రకుర్యాద్ యుద్ధం ఈదృశం. వాళ్ళు నిరీహులైనటువంటి వాళ్ళు ఇలాంటి యుద్ధం చేయడం నాకేమి నా మనస్సుకి కుదరలేదు, దీనికి కారణం చెప్పండి అని వ్యాసుల వారిని జనమేజయుడు అడిగారు. వాళ్ళు యుద్ధం అయిపోయింది, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ప్రహ్లాదుడు వెళ్ళిపోయారు, వీళ్ళు తపస్సు చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో కథ సమాప్తి చేసే సమయానికి జనమేజయుడు మళ్ళీ అడిగారు. అడిగితే ఈ యుద్ధం ఎందుకు వచ్చింది? కిం ఫలం చాస్య యుద్ధస్య మునే పుణ్య వినాశనం. పుణ్యాన్ని నశింపజేసుకోవడం తప్ప ఈ యుద్ధానికి ఫలం ఏమిటి? ఏ రాజ్యాలు సంపాదించుకోవాలనుకున్నారా? లేకపోతే ఎవరైనా సుందరీమణి అయినటువంటి స్త్రీ కోసం యుద్ధం చేశారా? అంటే ఏమీ లేదు కదా అని అంటే వ్యాసుల వారు సమాధానం చెబుతూ దానికి కొంచెం వేదాంత విచారం చేస్తున్నారు. రాజం సంసార మూలంకి త్రివిధం పరికీర్తితం. సంసారానికి మూలం మూడు రకాలు. ఒకటి సత్వగుణ ప్రధానంగా సాత్వికమైనటువంటి ఒకటి, లేదా రాజసం ఒకటి, తామసం మరొకటి. గుణత్రయ విభాగంతో అహంకారస్తు సర్వజ్ఞైర్ మునిభి ధర్మ నిశ్చయే సకథం మునినా అత్యుక్తం యోగ్యో దేహభృతాంకిల కారణేన వినా కార్యం నభవత్యేవ నిశ్చయ తపో దానం తథా యజ్ఞాః సాత్వికాత్ ప్రభవంతి తే. తపస్సు, దానము, యజ్ఞము, దీన్నే కొంచెం ఆర్డర్ మార్చి యజ్ఞము దానం తపశ్చైవ పావనాని మనీషినామని భగవద్గీత చెప్పింది. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ అని. తర్వాత త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధశ్చ లోభశ్చ తస్మాదేత త్రయం త్యజేత్ అని తర్వాత చెప్పి. అంటే మనం అనుసరించాల్సినవి మూడు, వదులుకోవాల్సినవి మూడు. యజ్ఞదాన తపకర్మల్ని చేస్తూనే ఉండాలి, మానకూడదు. కామక్రోధ లోభాలని వదులుకోవాలి తప్ప దగ్గరికి రాలిపోకూడదు. మనం తలకెదురుగా అవి మాత్రమే దగ్గర పెట్టుకుని ఇవి మాత్రం వదిలేస్తాం. వేటిని తీసుకోవాలో వేటిని వదిలేయాలో దగ్గర విచక్షణ జ్ఞానం. అంచేత అహంకారస్తు సర్వజ్ఞ అనే మాట చెప్పి, రాజసము శుభం గాని అశుభం గాని ఏదైనా సరే అహంకారం వల్లే కలుగుతుంది కనుక అహంకారాన్ని మించిన బంధహేతువు లేదు. ఈ ప్రపంచమంతా కూడా తయారు చేసిన బ్రహ్మగారికి అహంకారం ఉంది, రక్షిస్తున్న విష్ణుమూర్తికి అహంకారం ఉంది, సంహరిస్తున్న రుద్రుడికి అహంకారం ఉంది. పునర్జన్మ పునర్మృత్యు సర్వం కర్మవశానుగం దేవతిర్యం మనుష్యానాం సంసారేస్మిన్ మహీపతే ప్రధాంగవద అసర్వార్థం భ్రమణం సర్వదా స్మృతం. అన్ని రకాలైనటువంటి వాటికి కూడా పునఃపునః ఆవృత్తి ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం. పుడతారు, చచ్చిపోతారు, మళ్ళా పుడతారు, మళ్ళా చస్తారు. దీనికి అంతులేదు. ఎందువల్ల అంటే ఇదంతా కూడా అహంకారం చేత ఆవృతమై ఉంది కనుక పునర్జన్మలు, మళ్ళీ మరణాలు ఇవన్నీ కలుగుతూనే ఉంటాయి. వితతేస్మిన్స్తు సంసారే ఉత్తమాధమయోనిషు నారాయణో హరి సాక్షాత్ మాత్స్యం వపురుపాశ్రిత అని శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతార విశేషాలు. మత్స్యావతారం ఎత్తారు శ్రీహరి. ఎందుకు అంటే ఏదో పని పెట్టుకున్నారు, వాళ్ళ రాక్షసుల్ని చంపారు, వేదోద్ధారం చేశారు, అవన్నీ మాట మామూలే. కానీ అల్లో కామషం సౌకరం చేయవ నారసింహం చ వామనం యుగే యుగే జగన్నాథ వాసుదేవో జనార్దన అవతారాన్ అసంఖ్యాతాన్ కరోతి విధి యంత్రిత. అది విధి రాసిపెట్టుంది, తప్పదు. నేను ఈ అవతారాలు ఎత్తలేను, నాకు ఇంకా రిటైర్మెంట్ కావాలి అనుకుంటే కుదరదు. బ్రహ్మాండ పాండోదరే బ్రహ్మాయేన కులాలవన్నిజమితో బ్రహ్మాండ పాండోదరే. బ్రహ్మగారిని ఓ కుమ్మరాడు కొండలు చేసినట్టుగా నువ్వు చేస్తూ ఉండు అని ప్రమాయించింది విధి. అలా చేస్తూనే ఉన్నాడు. అంతా ఎక్కడికి ఆగిందా అంటే అయిపోవడం లేదు, అలా చేస్తూ ఉండవలసిందే పని. ఎందువల్ల ఈ పురాణుడు అయితే ఒకప్పుడు నేను కుమ్మరికి మానేస్తానండి వృత్తిని, నేను గుండెలు చేయను ఉండొచ్చు, కానీ బ్రహ్మగారికి అనట్లేదు. అలాగే సూర్య భగవానుడు అహర్నిశం అలా ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఎక్కడికి అంతే ఎక్కడ అంటే ఏం లేదు. విధి నియంత్రణ, విధి చేతిలో కీలు బొమ్మలు అందరం.
అది ఆడించినట్టుగా ఆడాల్సిందే. అలాగే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి కూడా అనేక అవతారాలు ఎత్తారు అంటే దానికి కారణం ఏమిటి అని అంటే అవతారాన్ అనేకాంస్తు కృతవాన్ అఖిలేశ్వర భృగు శాపాన్ మహారాజా విష్ణుర్దేవవర ప్రభు. భృగు మహర్షి శాపమయ్యా, దాని వల్ల మహావిష్ణువుకు కూడా తప్పలేదు. ఆ భృగు శాపానికి లోబడి మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తారు. అంటే భృగు శాపం వల్ల మహావిష్ణువు అవతారాలు ఎత్తారు. శాపం ఏమొచ్చింది? భృగు చెప్పించిన కారణం ఏంటి? ఎన్ని అవతారాలు ఎత్తారో మనందరికీ తెలుసు. ఆ అవతారాల సందర్భంలో దశమావతారాలని సూక్ష్మంగా చెప్పి కృష్ణావతారం మీద ప్రధానమైనటువంటి వివరణ చేస్తూ కృష్ణావతార కథను పూర్తి చేస్తారు. తర్వాత ఆ భృగు శాపం దగ్గర నుంచి తర్వాత శుక్రవారం నాడు చూసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరయే నమః. జగదంబార్పణమస్తు.